ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాట్ ఇస్ దిస్? మీ ఇంటికి వచ్చిన గెస్ట్ కు మీరిచ్చే మర్యాద ఇదేనా? గెస్ట్ అంటే గెస్ట్ లాగే ఉండాలి, లిమిట్స్ క్రాస్ చేయకూడదు. సీత వలన మీరందరూ డిస్టర్బ్ అయ్యారనే కదా నేను తన ఫోటో బయటపడేయమన్నాను. అవును రామ్, మిథునకు మేమే సీత గురించి చెప్పాం. సీత వల్ల మనం ఎన్ని కష్టాలు పడ్డామో మేమే మిథునకు చెప్పాం రామ్. సీత ఈ ఇంటికి రాకముందు మనం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. తను వచ్చాక ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది. సీతే ఇంట్లో లేనప్పుడు తన ఫోటో మాత్రం ఎందుకు బ్రో? మిథున మంచి పనే కదా చేసింది. మన దృష్టిలో సీత తప్పు చేసింది కాబట్టి మనిషిగా మనకి దూరం అయింది. కానీ నా మనసులో సీతకి ఎప్పటికీ స్థానం ఉంటుంది. నా గుండెల్లో తన రూపం ఎప్పటికీ ఉంటుంది. అలాగే గోడ మీద తన ఫోటో కూడా ఉండాలి. ఇంకెప్పుడు ఎవ్వరూ ఆ ఫోటోని టచ్ చేయకండి. సారీ మిథున, రామ్కి సెంటిమెంట్స్ ఎక్కువ, ఏమనుకోకు. ఇట్స్ ఓకే. రామ్మామకు నేనంటే ఇంత సెంటిమెంట్ అని ఇప్పుడే తెలిసింది. మామ మనిషిగా నన్ను దూరం పెట్టినా తన మనసులో నా కోసం గుడి కట్టుకున్నాడు. అది చాలు నాకు. గౌతమ్, మిథునని తీసుకువెళ్ళి ఇల్లంతా చూపించు. రా మిథున, రా. గౌతమ్ మిథున జంట చూడముచ్చటగా ఉంది కదా అర్చన. నాకెందుకో రామ్ మిథునుల జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంది మహా. నోరు మూస్తావా? మిథున గౌతమ్దే. ఎక్స్క్యూజ్ మీ. నా మామతో కలిసి తిరగాల్సిన ఈ ఇంట్లో నేను పరాయి మనిషిలా వేరే వాళ్లతో తిరగాల్సి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు?
సీత లేని అయోధ్యను సినిమాలో చూశాను. మీ సీత లేని మీ రూము ఎలా ఉందో చూద్దామని వచ్చాను. ఏ గదిలో సీత లేకపోయినా మీ గుండె గదిలో ఉంది కదా, అందుకేనా మీ వైఫ్ ఫోటో నేను విసిరేస్తే మీకు అంత కోపం వచ్చింది? మీకు సీత అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు తనని ఇంటికి తీసుకురావచ్చు కదా, ఇంకా దూరం పెట్టడం ఎందుకు? సీత అంటే నాకు ఇష్టమని చెప్పాను గాని తన తప్పుల్ని క్షమిస్తాను అని చెప్పలేదు కదా. సీత క్షమించరాని తప్పు చేసిందా? అది మీకు అనవసరం. సీతపై మీకు అంత ప్రేముంటే తను నిజంగా తప్పు చేసిందా లేదా అని ఆలోచించాలి కానీ తనని దూరం పెట్టడం ఏంటి? ఎక్కడ కోపం ఉంటుందో అక్కడ ప్రేమ కూడా ఉంటుంది అంటారు. సీతపై మీకు కోపం ఉంది, ప్రేమ ఉంది, అలాగే నమ్మకం కూడా ఉండాలి కదా. అసలు ప్రేమ అంటేనే నమ్మకం కదా. ప్రేమ గురించి మీరు చెప్తే వినే స్థితిలో నేను లేను. అయితే మీరు నిజంగా సీతని లవ్ చేయట్లేదన్నమాట. సీతపై మీకు ఉన్న ఇష్టం అంతా అబద్ధం అన్నమాట. అలా ఎందుకు మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు? గెస్ట్గా వచ్చారు, మర్యాదగా నా రూమ్లో నుంచి బయటికి వెళ్ళండి. ఏ నిజాన్ని ఒప్పుకునే ధైర్యం లేదా? నిజంగా మీ వైఫ్ తప్పు చేస్తే అందులో మీకు భాగం ఉండాలి. తనతో ప్రేమను పడకును పంచుకున్న మీరు తను నిజంగా తప్పు చేసిందో లేదో ఆలోచించకుండా దూరం పెట్టడం చాలా దుర్మార్గం. మిమ్మల్ని బయటికి వెళ్ళమని చెప్పాను కదా. నా క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ చెప్పలేదు. చెప్పండి, వెళ్తాను. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంటే ఎస్కేప్ అవుతున్నారన్నమాట. ఐ సెడ్ గెట్ అవుట్. రామ్మాములో పశ్చాత్తాపం మొదలైంది. నా గురించి ఇంకా ఆలోచిస్తున్నాడన్నమాట. ఇక్కడ ఎవ్వరూ లేరు. మిథున ఒంటరిగా ఉంది. వెళ్ళి హక్ చేసుకుని నా లవ్ ప్రపోజ్ చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.